ఓ తెలుగు సినిమాలోని డైలాగ్. ఇది ఇప్పుడు భారత్కు సరిగ్గా సరిపోతుంది. తనతో కయ్యం పెట్టుకున్న మాల్దీవుల దేశాన్ని కోలుకోలేని దెబ్బతీసి కాళ్ల బేరానికి రప్పించుకుంది భారత ప్రభుత్వం. విస్తీర్ణం, జనాభా, ఆర్థిక పరంగా ఏ కేటగిరీలోనూ ఇండియాకు దరిదాపుల్లో లేని మాల్దీవులు చైనా అండతో మనపై అక్కసు వెళ్లకక్కి ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో మళ్లీ ఇండియాను మచ్చిక చేసుకునేందుకు మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు సతీ సమేతంగా 5 రోజుల భారత పర్యటనకు విచ్చేశారు. మాల్దీవుల అధ్యక్షుడు అయిన తర్వాత ముయిజ్జు భారత్కు రావటం ఇది రెండోసారి అయినప్పటికీ దౌత్యపరంగా ఇదే తొలి పర్యటన. జూన్లో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరయ్యారు. తాజాగా 5 రోజుల పర్యటన సందర్భంగా భారత్ వచ్చిన ముయిజ్జు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతో సమావేశం కానున్నారు. ఇరువురి మధ్య ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలతో పాటు ఇరు దేశాలకు ప్రయోజనకరమైన అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుగుతాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే భారత్ విషయంలో ముయిజ్జు వైఖరిలో వచ్చిన మార్పు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ భారత్ భద్రతకు భంగం కలిగించే పనులను మాల్దీవులు ఎన్నటికీ చేయదని వ్యాఖ్యానించారు. హిందూ మహాసముద్రంలో మనకు వ్యూహాత్మక భాగస్వామి అయిన మాల్దీవులు చైనాతో సంబంధాలను పెంచుకోవడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అధ్యక్షుడైన తర్వాత మాల్దీవుల నుంచి భారత బలగాలను ముయిజ్జు వెళ్లగొట్టారు. ఈ తరుణంలో ముయిజ్జు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భారత్ తమకు విలువైన భాగస్వామి, ఫ్రెండ్ అని పరస్పర గౌరవం, ప్రయోజనాలపై సంబంధాలను నిర్మించుకుంటామని ముయిజ్జు అన్నారు. భారత్తో మాల్దీవులకు బలమైన వ్యూహాత్మక సంబంధాలు కొనసాగుతాయని, ప్రాంతీయ స్థిరత్వం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని వెల్లడించారు. భారత్తో దీర్ఘకాల విశ్వసనీయ సంబంధానికి ప్రాధాన్యతనిస్తూనే ఉంటామన్నారు. మొహమ్మద్ ముయిజ్జు గత ఏడాది నవంబర్లో మాల్దీవుల అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత 2 దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఇండియా అవుట్ అనే నినాదంతోనే ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన ముయిజ్జు తమ దేశంలోని భారత దళాలను తిరిగి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. ఆ క్రమంలోనే ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కటం, వారి వ్యాఖ్యలపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేయడం ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీశాయి. పర్యాటకంపై ఎక్కువగా ఆధారపడే మాల్దీవులకు భారతీయుల రాక తగ్గిపోవడంతో ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దీంతో ఇండియాతో సత్సంబంధాలు ఎంత ముఖ్యమో అక్కడి పాలకులకు ఇప్పుడు తెలిసొచ్చింది. దీంతో భారత్తో సత్సంబంధాల కోసం మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే అధ్యక్షుడు ముయిజ్జు 5 రోజుల పాటు భారత పర్యటనకు వచ్చి దౌత్యపరమైన చర్చలు సాగిస్తున్నారు.